ఎవరు ఉన్నారా ఈ రాష్ట్ర రాజకీయాల్లో? అరే కాళ్ళకుండాలు చెప్పులు చేతులకు వచ్చినాయే. ఎమ్మెల్యే నా కొడకల్లారా, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని అన్నమాట వాస్తవం కదా? చెప్పని అడుగుతా ఉన్నా. నీకేమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? నువ్వు బూతులు మాట్లాడొచ్చా? ఇంకెవడు బూతులు మాట్లాడకూడదా? ఈ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఎవడైనా సరే ఇలా బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? వైసీపీ ఎమ్మెల్యే నా కొడకలారు. ఏందే మేము నా కొడకలమా? గెలిచిన వాళ్ళం కదా, ప్రజలు ఇప్పుడు ఓడిపోయాం, అది వేరే విషయం. నీకన్నా బూతులు మాట్లాడారు ఎవరున్నారని నేను అడుగుతా ఉన్నా. ఎవరు మాట్లాడారు బూతులు? ఎవరిని మాట్లాడితే టేక్ యాక్షన్. దట్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్. ఇవాళ ఆర్గనైజ్ చేసి బూతులు మాట్లాడిస్తున్నారు నారా లోకేష్ గారు, ఆయన తండ్రి గారు. దానికి నువ్వు మద్దతు పలుకుతున్నావు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ప్రగల్భాలు పలకటం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రగల్భాలకు ఏమి చింతకాయలు రాలవు. నీ బెదిరింపులు ఎవడో భయపడ్డావు. ముక్కు సూటిగా వెళ్ళేటటువంటి తత్వం మాది. ముక్కు సూటిగానే వెళ్తాం, జరిగి చూస్తాం. విల్ ఫేస్ ఇట్ అని కూడా మనవి చేస్తున్నా. క్లోజ్గా అబ్జర్వ్ చేయి, ఇంటి ముందుకు వచ్చి అబ్జర్వ్ చేయి. ఏం అబ్జర్వ్ చేసినా మా పద్ధతి రుజువు మార్గమే మాది అనేది కూడా ఈ సందర్భంలో మరొకసారి చెప్పదలుచుకున్నాను. ఓకే, అవును, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి. పవర్ లేని ఉప ముఖ్యమంత్రి అంటే మళ్ళీ ఏమంటారంటే ఆ కూటమిని మీరు చీల్చడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కూటమి మేము చీలమంటే చీలిద్దా? ఆ కూటమి ఎందుకు బలంగా ఉందో మాకు తెలుసు, ఎవరికి ఏమేమి అందుతున్నాయో మాకు తెలుసు. అందుతున్నంతకాలం కూటమి బలంగానే ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలుసా మీకు? ప్రతి కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి గారి పక్కన ఒక ఫోటో పెట్టడానికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి. సమస్యలు తీర్చడానికి ఉప ముఖ్యమంత్రి గారు కాదు. ఫోటో లేకపోయినా సిసలైన ఉప ముఖ్యమంత్రి మన నారా లోకేష్ బాబు. అసలు మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి ఆయన అడిగితే ఇదే సమాధానం చెబుతాడా? ముఖ్యమంత్రి గారిని కనుక్కొని చెప్పాలని, నో ఐ విల్ టేక్ కేర్ అంటాడు. అది అతని పవరు, ఇది ఇతని పవరు. అదేమంటే వాళ్ళిద్దరి మధ్య తగాదా పెట్టడానికి రాంబాబు గారు ట్రై చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ ట్రై చేస్తున్నాడు. తగాదా మాకు పెట్టాల్సిన అవసరం మాకేం చెప్పు. ఇప్పటికే కొట్టుకుంటున్నారు జనసేన తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్లో. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రశ్నించడు. ఎవడన్నా ప్రశ్నిస్తే మాత్రం ఒప్పుకోడు. తను మాత్రం ప్రశ్నించడు. ఏమండి మా వాళ్ళని కొడుతున్నారు, ప్రశ్నించడు. ఏమండి మా వాళ్ళని చంపుతున్నారు, ప్రశ్నించడు. ఏమండి మిడిల్ కాలేజీ అమ్ముకుంటున్నారు, ప్రశ్నించడు. ఏమండి 40 సంవత్సరాల నుంచి ఉప్పు నీరు వస్తుంది కదా, అప్పుడు మీరేం చేశారు, ప్రశ్నించడు. ఏదో సొందు దొరికితే జగన్మోహన్ రెడ్డిని ఎత్తులు